ఎరుమేలి వెళ్లి వావరిని దర్శించుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది ఖచ్చితంగా కూడా మనం చెప్తాము. ఎందుకోసమంటే ఒక్క మాట ఆలోచించండి, మనం అయ్యప్ప స్వామికి సంబంధించి ఇక్కడ పూజ చేస్తూ ఒక మాట ఏం చెప్తున్నాం, పరశురామ ప్రతిష్ఠితమైనటువంటి దేవాలయంగా మనం శబరిమల అయ్యప్ప స్వామిని కూడా చెప్పుకుంటూ ఉన్నాం. పరశురాముడు ఏ కాలానికి చెందినవాడు అంటే త్రేతాయుగానికి చెందినటువంటి వాడు పరశురాముడు. మరి త్రేతాయుగంలో ఎక్కడైనా మనం ఇస్లాం మతాన్ని చూసి ఉన్నామా? రాముడి కాలంలో ఇస్లాం అనేటువంటిది ఉందా? లేదు కదా. మరి రాముడి కాలానికి చెందినటువంటి ధర్మశాస్త్రకి వావర్ అనేటువంటి మిత్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు అనేటువంటిది ఇప్పుడు ఉత్పన్నమైనటువంటి ప్రశ్న. కాబట్టి చరిత్రను వక్రీకరిస్తూ అయ్యప్ప చరిత్రను మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి శబరిమలై వెళ్ళేటువంటి ఏ అయ్యప్ప కూడా ఖచ్చితంగా వావరు మసీదుని దర్శనం చేసుకోవాలి అనేటువంటి నిబంధన